మిత్రులారా, తెలంగాణలో ఎన్నికల సంఘం తన చర్యలు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవస్థ ఎన్నికల సంఘం చేతుల్లోకి పోతుందని, ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళు ఇంతకాలము ఆయా క్యాడర్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేసినప్పటికీ ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎన్నికల సంఘం పరిధిలో, ఎన్నికల సంఘం అజమాయిషిలో పనిచేయవలసి ఉంటుంది. అందువల్ల ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికల సంఘం మొన్న కోడ్ ప్రకటించగానే నిన్న 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వేటు వేసింది. వీరిలో 4 కలెక్టర్లు, 3 పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల కమిషనర్, ఆబ్కారీ డైరెక్టర్ వాళ్లను కూడా బాధ్యతల నుంచి తొలగించారు. వీళ్ళెవరూ ఎన్నికల విధులలో పాల్గొనకూడదు అని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ బదిలీలు, ఆంక్షలు, విధుల నుంచి తొలగింపు ఇటువంటివన్నీ కూడా నిజానికి ఒక రకంగా చూస్తే ఎన్నికల సంఘం తప్పనిసరిగా ఒక తటస్థత ప్రదర్శించడానికి, ఆయా అధికారులు అధికారంలో ఉన్న పార్టీకో లేదా మరొక పార్టీకో అనుకూలంగా ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని పక్కన పెట్టడానికో ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా సరైన చర్యే. కానీ ఈ చర్య కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే మొట్టమొదటి విషయం, అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి అధికార వ్యవస్థ రాజ్యాంగానికి కదా కట్టుబడి ఉండవలసింది, చట్టబద్ధ పాలన కదా అమలు చేయవలసింది. అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా అయ్యా ఎస్ అనే మాట చాలాసార్ల నుంచి వస్తూ ఉన్నది. ఇది మొదటి దశాబ్దాలలో 1947 తర్వాత సరే ఐసీఎస్ రోజుల్లోనైతే పూర్తిగా అది వలస పాలన, అధికారులు వాళ్ళు వలస పాలకుల ప్రయోజనాల కోసమే ప్రజా వ్యతిరేకంగా పనిచేశారు. కానీ ఐసీఎస్ను మార్చి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏర్పాటు చేసిన తర్వాత 1947 తర్వాత ఆ 2 ప్రధానమైన అధికార వ్యవస్థలు, ఇంకా అటువంటి అనేక అధికార వ్యవస్థలు ఎవరికి కట్టుబడి ఉండాలి? అంతవరకు వలస పాలకులకు కట్టుబడి ఉన్నవాళ్ళు ఇవాళ హఠాత్తుగా వలస అనంతర నల్లదొరలకు కట్టుబడి ఉండాలా? లేక ఆ నల్లదొరల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి కట్టుబడి ఉండాలా? లేక రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా? అంటే ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలా? ఈ చర్చ గత 7 దశాబ్దాలలో అధికార వ్యవస్థల గురించి జరుగుతూనే ఉంది. నిజానికి ప్రజలకు కట్టుబడి ఉండవలసిన వాళ్ళు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిన వాళ్ళు అధికార పార్టీకి చేరువై ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఏమి చెప్తే అది చేసే ఒక సేవక వ్యవస్థగా, ప్రజాసేవక వ్యవస్థల్లా పార్టీ సేవక వ్యవస్థగా మారిపోయింది. నిజానికి వాళ్లకు ఉండే పేరు పబ్లిక్ సర్వెంట్స్, ప్రజా సేవకులు అని. కానీ ప్రజాసేవకులు అనే మాట అపహాస్యమైపోయేటట్టుగా గత 7-8 దశాబ్దాల, మరీ ముఖ్యంగా 3-4 దశాబ్దాల చరిత్ర కనబడుతూ ఉంది. ప్రపంచీకరణ యుగం మొదలైన తర్వాత విపరీతంగా ప్రభుత్వం దగ్గర డబ్బు, సంపద సమకూరడం మొదలైన తర్వాత, అనేక కార్యక్రమాలు, పథకాలు వచ్చిన తర్వాత ఈ పథకాల నుంచి, విదేశీ రుణాల నుంచి కమిషన్లు సంపాదించే ఒక అధికార వ్యవస్థ ఏర్పడింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఒక అధికార వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికార వ్యవస్థ మంత్రులతో, ముఖ్యమంత్రులతో, అధికార పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని నడవడం ప్రారంభించింది. ఈ అధికారుల్లో కొందరు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మనం పత్రికల్లో చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం, చరిత్రలో జరిగి ఉన్నది. అధికార పార్టీ చేసే అక్రమాలను పట్టించుకోకపోవడం, అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రతిపక్ష పార్టీల మీద మాత్రం ఒంటి కాలు మీద లేవడం. అన్ని పార్టీలు అక్రమాలు చేసేవే, అవినీతి చేసేవే. ప్రతిపక్ష పార్టీలు తీసుకువెళ్ళే డబ్బులను అడ్డగించి, ఆ వాహనాలను అడ్డగించి ఆ డబ్బులు రోజు రోజు స్వాధీనం చేసుకోవడం తెలంగాణలోనే చూసాం. మొన్న కోడ్ ప్రకటించిన రోజు 3.5 కోట్లు పట్టుబడింది. ఇది ఎవరి దగ్గర స్వాధీనం చేసుకుంటున్నారు అని ఒకసారి చరిత్ర వార్తలు చూస్తే ప్రతిపక్షాల మీద మాత్రమే, ప్రతిపక్షాల
వాహనాలను ప్రతిపక్ష నాయకుల మీద మాత్రమే ఈ పని జరుగుతుంది. ఒక ఎన్నికల సందర్భంలోనైతే ఆరోపణలు కూడా వచ్చాయి, నిజమో అబద్ధమో తెలియదు. పోలీసు వాహనాలలోనే అధికార పార్టీ డబ్బుల సరఫరా రవాణా జరిగింది. ఇంత అప్రతిష్టకు గురైన అధికార వ్యవస్థలను నిజంగానే ఇటువంటి తటస్థంగా లేరు అని చర్య తీసుకోవలసిందే. కానీ ఈ చర్య తీసుకుంటున్న ఎన్నికల సంఘం మాత్రం తటస్థంగా ఉన్నదా? దాని చరిత్రలోనైనా తటస్థంగా లేదనిపించిన అనుభవాలు ఉన్నాయా లేవా? 2019 ఎన్నికల సందర్భంలో అనేక చోట్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలలోనే అధికార పార్టీకి సానుకూలమైన, ప్రతిపక్షాలకు వ్యతిరేకమైన ఒక పద్ధతి అమలైంది అని అనేక మంది వ్యాఖ్యాతలు రాశారు. కనుక ఇటువంటి ఒక చర్య తప్పనిసరిగా జరగవలసిందే. కానీ జరిగిన పద్ధతి ఏమిటి, జరిపించిన వాళ్ళెవరు, వాళ్ళ యోగ్యత అర్హత ఎంత లాంటి ప్రశ్నలు మిగిలే ఉంటాయి. నిజానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఎటువంటి నిబంధనల ఉల్లంఘన అయినా ఎన్నిక చెల్లదని ప్రకటిస్తుంది. కానీ నిజంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ని అమలు చేస్తే ఈ దేశంలో ఎన్నికైన వేలాది మంది ప్రజాప్రతినిధులు, కోట్ అండ్ కోట్ ప్రజాప్రతినిధుల్లో ఒక్కరు కూడా ఎన్నికకు అర్హమైన వాళ్ళు కాదు. అటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం ఎందుకన్నట్టు అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎన్నికలను తటస్థంగా నిర్వహించవలసిన వ్యవస్థే. ఎవరికీ దగ్గరగా లేను, అందరికీ సమాన దూరంలో ఉన్నాను అని చూపుకోవలసిన వ్యవస్థే ఇటువంటి ఒక పని చేస్తే ఇవాళ వచ్చిన ఈ 20 పేర్లలో 20 మంది అధికారులలో బహుశా కొంతమంది అధికారులు అధికార పార్టీకి దగ్గర వాళ్ళు కావచ్చు. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ తెలంగాణ చరిత్రలోనూ అనేక మంది అధికారులు తమ పదవీ కాలం ముగియగానే పదవీ విరమణ చేసి లేదా మధ్యలోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అధికార పార్టీల్లో చేరిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా రాజకీయ పార్టీల్లో చేరిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా చేరిపోయారంటే అర్థం అంతకుముందు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళ సర్వీసులో ఆ పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ఉంటారా? ఈ ప్రశ్న కూడా వస్తుంది. అంటే అందరు మనుషులకు ఉన్నట్టే వాళ్లకు రాగద్వేషాలు ఉన్నాయి, ఉండవచ్చు కూడా. కానీ అధికారంలో ఉన్నప్పుడు, అధికార విధి నిర్వహణ చేస్తున్నప్పుడు ఈ రాగద్వేషాలు ప్రకటించవచ్చునా? ఈ రాగద్వేషాలతో ఒక పార్టీకి మేలు మరొక పార్టీకి కీడు చేయవచ్చునా? ఇది ఇవాళ ప్రధానమైన చర్చ. ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ చర్య ఆ చర్చకు పురిగొల్పితే కనీసం అధికార యంత్రాంగంలో అధికారులలో పునరాలోచన వస్తే వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు ఏమైనప్పటికీ ఈ సీట్లో కూర్చున్నంత వరకు, ఈ పదవిలో ఉన్నంత వరకు, అధికారంలో ఉన్నంత వరకు ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, రాజ్యాంగ పరిరక్షణ చేయాలి, ఒక పార్టీకి వత్తాసు పలకడం కాదు అని ఇప్పటికైనా, ఇది 20 మంది మీద ఇప్పుడు జరిగింది, నిజానికి ఒకప్పుడు ఒక్కళ్ళిద్దరి మీద కూడా జరిగేది కాదు ఇటువంటి చర్య. ఇప్పుడు 20కి వచ్చింది. ఇది బహుశా ఇంకా ముందుకు వెళ్తే ఈ 20 కూడా ఎన్నికల కమిషన్ పర్యవేక్షకులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్లకు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ పని చేశారు అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా చేశారు, వాళ్ళ నిఘా ప్రకారం ఏమైనా సమాచారం సేకరించారో తెలియదు. కానీ ఆ వ్యవస్థ కూడా తటస్థంగా లేదు గనక కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తే వాళ్లను విధుల నుంచి ఎవరు తప్పిస్తారు? తప్పించే అధికారము బాధ్యత ఉన్న ఎన్నికల సంఘం ఆ పని చేస్తుందా?